42 సంవత్సరాల క్రితం తాను పనిచేసే షాప్ క్లోజ్ అవడంతో పాటు చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఆ పరిస్థితుల నుంచే రామ్రాజ్ పుట్టి ఇప్పుడు 42 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా సాగుతుంది. మనతో పాటు రామ్రాజ్ ఫౌండర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు పంచలే ఆదరణ తగ్గిపోయి మీరు పని చేస్తున్న షాప్ కూడా అయిపోయే పరిస్థితుల నుంచి 42 సంవత్సరాలుగా ఇంత సక్సెస్ఫుల్గా జర్నీ సాగడం, ఇప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా రామ్రాజ్ పంచలు లేనిదే జరగదు అన్న విధంగా తీసుకొచ్చిన దానికి ఈ సక్సెస్ఫుల్ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వజన సుఖినో భవంతు. రామ్రాజ్ కాటన్ బ్రాండ్ మీ అందరికీ 42 ఇయర్స్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు రామ్రాజ్ ఒక పెద్ద వృక్షంగా ఉంటుందన్నమాట. దానిలో పచ్చగా గ్రీన్ ఆకులు ఉంటుంది, ఎల్లోగా ఫ్లవర్ ఉంటుంది, రెడ్గా పండ్లు ఉంటుందని మీరందరూ చూస్తున్నది మాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇంత దూరం ఇంత వృక్షం పెద్దగా ఉంటే దానికి రూట్ బాగుండాలా, ఫౌండేషన్ బాగుండాలా, ఫౌండేషన్ హెల్తీ ఉండాలా, అది ఒక స్పిరిచువల్గా ఎథిక్స్గా ఉంటుంది. ఇంత దూరం పైకి వచ్చేసరికి ఉంటుంది. ఏ ఫరమైనా కూడా అది సరిగా రావాలంటే ఒక 5 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు 42 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ సక్సెస్గా పోవాలంటే అది చాలా మందికి హార్డ్ వర్క్ చేస్తారు, చాలా మంది పెద్ద క్యాపిటల్ ఇస్తారు. ఇదన్నీ ఉన్నా కూడా దానికి ఎథిక్స్ మెయిన్ అన్నమాట. మేము చేసినది ఫస్ట్ ఎథిక్స్. మా దగ్గర పల్లెటూరులో ఉన్న పావర్టీ వీవర్స్ నేసేవాళ్ళు బాగుండాలా, వాళ్ళు 3 పూట అన్నం తినాలా, వాళ్ళు పైకి షర్ట్ వేసుకోవాలా, వాళ్ళు పిల్లలు చదగాల కోసమే నేను మైనస్ ఉన్న క్లోజ్ అయిపోయిన ఈ పంచెల, మర్చిపోయిన ఈ పంచెల మళ్ళీ తీసుకొచ్చి ఈ నేసే వాళ్ళకు జీవితం ఇచ్చేదాని కోసం ఇది స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఆంధ్రావిడే మేము ఫస్ట్ ఈ బిజినెస్ బిగిన్ చేసినాము. నేను 1977 నుంచి 83 వరకు ఒక మార్కెటింగ్ సేల్స్ రిప్రజెంటేటివ్గా ఆంధ్రాలో రాయలసీమ ఏరియావే బాగా తిరిగినాము. అందరూ నాలెడ్జ్ డెవలప్ చేసేదానికి కాలేజీ పోయి చదువుతారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ రాయలసీమ కాలేజీలో చదివినాము అనమాట. 6 ఇయర్స్గా నేను చదివేది పెద్ద పార్టీ దగ్గర నేను నేర్చుకున్న అనుభవమే ఈ రామ్రాజ్ కాటన్ ఇంత దూరం పెద్దగా వచ్చేదానికి బేసిక్ అయిందనమాట. 6 ఇయర్స్గా మార్కెట్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఇదన్నీ బాగా నేర్చుకొని ఎందుకు వేరే బిజినెస్ పోవాలా, ఈ బిజినెస్ మనం మళ్ళీ పైకి ఈ పంచులు మళ్ళీ పైకి తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు చేనేత కార్మికులని ఆదుకోవడానికే ముఖ్యంగా ఇది స్టార్ట్ చేశాను అంటున్నారు. సో ప్రస్తుతం నేటికి కూడా చేనేత కార్మికులు చాలా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు రామరాజులో దొరికే ఈ వస్త్రాలన్నీ కూడా చేనేత కార్మికులు నేసినవే దొరుకుతున్నాయా? ఇప్పుడు మా ఏరియా వచ్చి తమిళనాడులో ఉంటుంది. అక్కడే మనం స్టార్ట్ చేసినాము. అక్కడే నా కల్చర్ అని ఉంటుంది కాబట్టి మనకు తోడు 1983కి ముందు మనకు అలవాటుమైన పల్లెటూరు వాళ్ళకు ఉన్న నేసే వాళ్ళకు మనం పని ఇచ్చినాము. ఇప్పుడు ఇంకా దానికి డెవలప్ చేసుకొని వస్తాము. ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ మనకు అవకాశం ఉంటుంది అక్కడ మనం ఈ హ్యాండ్లూమ్ డెవలప్ చేసేదానికి ఉంటుంది. కానీ అప్పుడు మనకు టీం లేదు, ఇప్పుడు బాగా టీం వచ్చింది. అందువల్ల ఏ ఏరియానా కూడా మనకు మగ్గాలు దొరకంట వాళ్ళకి పని ఇచ్చి మనం దానికి సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం అనమాట. సార్, మీరు రామరాజు దీంతో ఇంత బ్రాండ్ తీసుకొచ్చి పంచలకంతా కూడా ఒక తెలుగు రాష్ట్రాలు ఇట్లా తమిళనాడు, కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎగుమతులు చేస్తున్నారు. అయితే నేటికి కూడా ఈ పంచ కట్టుకొని వచ్చే వాళ్ళ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొన్ని మాల్స్లో మనం రీసెంట్గా చూస్తే బెంగళూరులోనే పంచ కట్టుకొని రావడంతో నిలిపివేశారు. మీరు కూడా ఇలాంటి అవమానాలు ఎదురయ్యామని చెప్తున్నారు. సో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉండడం దేనికి కారణం అంటారు? మనం అందరూ సంస్కృతి నుంచి మారిపోయి వెస్ట్రన్ కల్చర్కి పోతున్నాము. వెస్ట్రన్ కల్చర్ను మనం ప్రజలందరూ అనుకున్నారు కాబట్టి అదే వాల్యూ, అదే గౌరవమును మనం అనుకునేదే దీనికి అన్ని కారణం అన్నమాట. ఇప్పుడు మన గవర్నమెంట్
తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు పంచులు కట్టుకోదానికి పోయేదానికి ఎక్కడ పోయినా కూడా దానికి బంద్ చేయకూడదని చెప్పి ఒక చట్టమే వేసిందనమాట. ఇక్కడ మాడల భైరప్ప వేసుకున్నప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా నేను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ మాట్లాడి వాళ్ళకు ఈ టైపు ఫ్యూచర్లో రాకూడదు, దీని అసెంబ్లీలో ఏమో పార్లమెంట్లో ఏమో పంచెలు కట్టుకొని ఏ స్థలం కూడా పోవచ్చు, దానికి మర్యాద అంతస్తు ఇవ్వాలని చెప్పి నేను బలవంతం చేసి దానికి ప్రసెస్ చేసుకొని వస్తున్నాం అనమాట. సార్, ఈ రామ్రాజ్ బ్రాండ్ అనేది మంచి ట్రెడిషన్గా అందరిలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఈ రామ్రాజ్ అనే పేరు ఎలా తీసుకొచ్చారు? రామరాజ్ పేరు ఏదో పెద్ద ఆలోచన చేసి అన్నీ చేయలేదన్నమాట. మా ఫాదర్ పేరు రామస్వామి, దానిలో ఉన్న 3 అక్షరాలు. నా పేరు నాగరాజ్, దానిలో వెనకాల ఉన్న 3 అక్షరాలు. ఈ 2 కలిపి రామరాజ్ను 1983లో మా ఫాదర్ పేర్లు ఉన్న ప్రేమలో ఇది బిగిన్ చేసినాము. దీనిలో మా అధిష్టం ఎట్లా తెచ్చినా 1983లో ఎన్టీ రామారావు గారు పొలిటికల్కి దిగి సీఎంకు పోటీ చేస్తున్నారన్నమాట. రాముడు క్యారెక్టర్, కృష్ణుడు క్యారెక్టర్లో అన్ని పిక్చర్లో ఆయననే హీరోగా చేసేవాళ్ళు. టీవీలో రామాయణం, మహాభారతం ఇట్లా వచ్చినప్పుడు అందరూ తెంగాయ కొట్టేసి ఊదుబత్తి పెట్టేసి పండు పెట్టేసి పూజ రూమ్లో గురించి చూసినలాగా టీవీ చూసేది నేను నేరుగా చూసేవాళ్ళు. ఎన్టీ రామారావు దేవుడు అలాగా రాముడుగా కృష్ణుడుగా ప్రజల ఆంధ్ర తెలుగు పీపుల్ అందరూ చూసే టైం అన్నమాట. ఆయన ఆ ఎలక్షన్లో పోటీ పెట్టి సీఎంగా వస్తున్నారన్నమాట. చాలా పీక్గా ఉన్న టైం అన్నమాట. ఆ టైంలో 1983 నేను రామరాజు ఓపెన్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ పేరు, వాళ్ళ క్యారెక్టర్, మన రామరాజు అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు ఆంధ్రాలో రామరాజ్ అంటే అన్ని ఏరియా కంటే రామరాజ్ ఆంధ్రాలో బాగా మైండ్లో మనసులు మైండ్లో బాగా బాగా రికార్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పంచులు అంటే రామరాజులో పంచులు. ఇప్పుడు గుడిలో ఉన్న గురుగారు, ఆచార్య గారు ఏమో హోమానికి ఏమైనా విశ్వాసానికి పంచులు రాసినా కూడా పంచులు రాయరు, రామరాజు రాస్తారనమాట. అట్లా వారికి మైండ్లో బాగా సెట్ అయిపోయింది ఈ బ్రాండ్. చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించడంలో భాగంగా పుట్టుకొచ్చిన రామ్రాజ్ 42 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా జరిగిందని, రానున్న రోజుల్లో మరింతగా కూడా ప్రజలకు మన సాంప్రదాయ వస్త్రాలను అందించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.